ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. రేపు అనగా ఫిబ్రవరి 1, 2026 ఆదివారంతో కూడిన పుష్యమి నక్షత్రంతో కూడిన మాఘ పూర్ణిమ. మాఘ పూర్ణిమ అంటే మనందరికీ తెలుసు, దశ మహావిద్యా దేవతలలో మహోన్నతమైనటువంటి శక్తి దేవత అయినటువంటి త్రిపుర భైరవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి. మరియు మంత్ర జపం చేస్తున్నటువంటి వారు శైవ, శాక్తేయ, వైష్ణవ, శాభర, మీరు ఏ మంత్రం జపం చేస్తున్నా సరే రేపు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిహారాన్ని, ఈ యొక్క సాధనను కూడా మీ గృహంలో, మీ జీవితంలో మీరు చేయడం వల్ల అంతు పట్టనటువంటి దారుణమైనటువంటి కష్టాల నుండి మీకు సంపూర్ణమైన విముక్తిని కలిగిస్తుంది త్రిపుర భైరవి అమ్మవారు. కఠినమైన బాధలు, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు, దుఃఖాలు ఒకటేమిటి, మీరు కోరుకోవాలే కానీ, భక్తితో ఈ యొక్క విధానాన్ని ఆచరించాలే కానీ మీకు ఏ అభిష్టం కావాలో ఆ అభిష్టం సిద్ధింప చేసుకోవడానికి కావలసినంత శక్తినిస్తుంది త్రిపుర భైరవి అమ్మవారు. మరేం చేయాలి? రేపటి రోజున మన యొక్క కాలభైరవ గురు సంస్థాన్ మఠం, రాజమహేంద్రవరం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి సన్నిధిలో త్రిపుర భైరవి మూలమంత్ర హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమం అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నటువంటి వారందరూ కూడా మీ గోత్రము, మీ పేరు కూడా కింద కామెంట్లో తెలియచేయండి. ఈ యొక్క పూజ చేస్తున్నటువంటి వారు, ఈ మంత్రం జపం చేస్తున్నటువంటి వారు మాత్రమే కింద కామెంట్లో మీ యొక్క గోత్రము, పేరు రాయండి. అలాగే ఈ యొక్క పుష్యార్క పర్వదినాన, మాఘ పూర్ణిమ పర్వదినాన మీ గృహానికి ఉదయాన్నే 5 రావి చెట్టు కొమ్మలను పసుపు రంగు దారంతో కట్టండి. ముందుగా కట్టేటప్పుడు ఆ కొమ్మలను ఒక పసుపు నీటిలో ముంచి కట్టండి. రెండవది, ఆ రోజున మీరు బెల్లం దీపం, చిన్న బెల్లం ముక్క దీర్ఘచతుస్రాకారంగా కానీ చతుస్రాకారంగా కానీ రౌండ్గా ఉండేటటువంటి ఒక బెల్లం ముక్కను తీసుకొని మధ్యలో కాస్త గుంతలాగా తయారు చేసి, ఇంతకుముందు మనందరం కూడా చేసినటువంటి దీప పూజ ఇదంతా కూడా, ఆ దీపం లోపల కొద్ది గుంతలాగా చేసి లోపల ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులను వేసి 2 జ్యోతులను వెలిగించండి. మీ గృహంలో ఉండేటటువంటి అమ్మవారి చిత్రపటం, ఏ చిత్రపటం అయినా సరే, వారాహి, రాజశ్యామల, దశమహావిద్య అమ్మవార్లు, దుర్గా, కాళీ, సరస్వతి, మహాలక్ష్మి, ఏ అమ్మవారి చిత్రపటం అయినా పసుపు రంగు పువ్వులను అలంకరణ చేయండి. ఆ చిత్రపటంలో ఉండేటటువంటి అమ్మవారిని త్రిపుర భైరవి అమ్మవారిగా మీరు భావన చేయండి. అమ్మవారిని ఆవాహన చేయండి, పంచోపచార పూజ చేయండి. అక్కడ కూర్చొని మంత్రం జపం చేయండి. ఓం హసైం హసకరీం హసైం భైరవ్యై నమో నమః. ఓం హసైం హసకరీం హసైం భైరవ్యై నమో నమః. ఓం హసైం హసకరీం హసైం భైరవ్యై నమో నమః. ఇదే మీరు భక్తితో మంత్రోపదేశంగా భావన చేసి ఈ క్షణం నుండే ఈ మంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు మంత్రసిద్ధి కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మంత్రం జపం చేయడానికి ముందు కాలభైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం, ఈ మంత్రం ఒక మాల జపం చేయండి. దానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరధా సర్వజనం మే వసమానయ స్వాహ. ఇలా గణపతి మంత్రము, క్షిత్రపాలక కాలభైరవ మంత్రము, అమ్మవారి మంత్రము జపం చేయండి. జపం చేయడానికి మంచి సమయం మీ పంచోపచార పూజ అయిన తర్వాత 4 గంటల 45 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల లోపల జపం చేయండి. ఒకవేళ ఉదయం చేయడానికి కుదరలేదు, సాయంత్రం మరలా 5 గంటల 45 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో పూజ చేయండి. అమ్మవారి యొక్క మంత్రం కూడా జపం చేయండి. ఈ పూజ అయిన తర్వాత, ఈ జపం చేసిన తర్వాత ఆ మరునాడు నుంచి మీ యొక్క జీవితంలో ఎన్నో గొప్ప మార్పులను సంతరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా అమ్మవారి మంత్రం జపం చేయండి. అమ్మవారి అనుగ్రహం చేత సర్వాభీష్టాలను, సకలైశ్వర్యాలను పొందండి. మరోసారి మీ అందరికీ కూడా శ్రీ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.